ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతున్నాయి. నంద్యాల జిల్లా విడుతూరు మండలంలో కాకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వాగులో వరద ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. స్థానికులు పోలీసులు కలిసి కారును బయటకు లాగారు. కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే భారీ వర్షాలకు కుందు నది పొంగి పొర్లుతోంది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కోవలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పాలేరు వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. తిమ్మనైనపేట నుంచి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెనపై నుంచి వాగులోకి ఒకవైపు ఒరిగిపోయింది. బస్సులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అర్ధరాత్రి ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో అయితే ఓ మోస్తరుగా వర్షం కురిసినప్పటికీ నంద్యాల జిల్లాలో అయితే భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ పక్కన ఉన్నటువంటి కాకిలేరు వాగు కూడా అర్ధరాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కాకిలేరు వాగులో కారు కూడా కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి ఆ కారును ట్రాక్టర్ల సాయంతో బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు. కాకిలేరు వాగు పొంగి పొరలడంతో కాకిలేరు వాగు చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డివాములు కూడా వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బనగానపల్లె నియోజకవర్గంలో కూడా అర్ధరాత్రి నుంచి కూడా వర్షం దంచి కొట్టినటువంటి పరిస్థితి. దీంతో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కుందు నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలో కూడా చాలా చోట్ల కూడా ఏదైతే వాగులు వంకలు కూడా పొంగి పొరలినటువంటి పరిస్థితి. సంజామల మండలంలో పావులేటి వాగు కూడా పాలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కోయిలకుంట్లకు చెందినటువంటి బస్సు ఏదైతే వాగును కూడా క్రాస్ చేస్తున్నటువంటి క్రమంలో సగం దూరం వచ్చిన తర్వాత బస్సు వరద ఉధృతికి కొంత సైడ్కు కూడా డ్రైవరు వంతెనను కనుక్కోలేకపోవడంతో పక్కకు పోయింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును కూడా అక్కడికక్కడే ఆపివేశారు. బస్సును ఆపివేసి అందులో ఉన్నటువంటి 20 మందిని కూడా వెంటనే బయటికి తీయడంతో ఏదైతే ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రయాణికులు ఈ వాగు బస్సు ఆగిపోయినటువంటి ప్రదేశం నుండి ఒడ్డుకు చేరేందుకు కూడా చాలా కష్టాలు పడ్డారు. ప్రాణాలను కూడా అరిచేతిలో పెట్టుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు స్థానికుల సహాయంతో ఏదైతే వాళ్ళు బయటకు వచ్చి ఏదైతే కాపాడినటువంటి స్థానికులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆగిపోయినటువంటి బస్సు దగ్గర కూడా చుట్టుపక్కల దాదాపు 200 మీటర్ల దూరంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నీళ్లలో చిక్కుపోయినటువంటి బస్సును కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి. స్థానికులు అదేవిధంగా పోలీసులు అయితే ఆ బస్సును బయటికి తీసేటువంటి ప్రయత్నాలు అయితే
చేస్తున్నారు. అయినప్పటికీ వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది తప్ప తగ్గకపోవడంతో బస్సును బయటికి తీయడం సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 200 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి వచ్చినటువంటి క్రేన్లను కూడా ఏదైతే వాగు పక్కనే ఆపేయడం జరిగింది. ఏదైతే ఈ వాగు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ మోటార్లు అయితేనేమి, అదేవిధంగా కొన్ని పైప్ లైన్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయి వాగుల్లో రైతులు వేసుకున్నటువంటి పైపులు అయితే వ్యవసాయ మోటార్లు కూడా కొట్టుకుపోతుండడంతో రైతులు కూడా భారీగా నష్టం వాటిల్లని కూడా రైతులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే మరో 2 గంటలైనా కానీ ఈ పాలేరు వాగు ఉధృతి తగ్గేటువంటి అవకాశం కనపడడం లేదు. కాబట్టి ఇంకో 2 గంటలు వెయిట్ చేస్తే కానీ ఈ బస్సును బయటికి తీయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిడుతూరులో అయితే ట్రాక్టర్ ద్వారా ఈ కారును బయటికి కొద్దిసేపు క్రితమే బయటికి తీశారు. అయితే ఆర్టీసీ బస్సు మాత్రం ఇంకా తీయడానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే ఆ తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ బస్సు చిక్కిపోయింది. ఇప్పటికే దాదాపు 4 గంటలు అయింది. ఇంకా 2 గంటలు అయితే కానీ బస్సును బయటికి తీయలేమని స్థానికులు చెప్తున్నారు. అయితే సంజామల మండలంలో చాలా ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా కుందు నది కూడా చాలా వరద నీటితో పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా గ్రామాలకు కూడా బనగానపల్లి నియోజకవర్గంలో అయితేనేమి, అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుంటే గ్రామాల రాకపోకలు కూడా ఏదైతే అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బస్సు ఇరుక్కున్నటువంటి ప్రాంతంలో దాదాపు 4 గంటలుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 గంటలైనా కానీ వాళ్ళు ఏదైతే ఈ వరద ఉధృతి తగ్గినాక కానీ ఈ రాకపోకలు మరి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనపడడం లేదు. కాబట్టి ఎవరు కూడా వాగులు వంకలు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఆ వంతెనలు దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ముఖ్యంగా రైతులు కూడా ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఈ వాగుల పక్కన, అదేవిధంగా కుందు నది ఒడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా నీళ్లు చేరడంతో ఏదైతే కాలనీ వాసులు కూడా చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలో నీటిని కూడా తోడిపోసుకుంటున్న పరిస్థితి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఆహార ధాన్యాలు అయితేనేమి వస్తువులు కూడా పూర్తిగా తడిచిపోయి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా అధికారులు కూడా ఏదైతే తమ వద్దకు వచ్చి నష్టపరిహారం చెల్లించాలని కూడా బాధితులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వాగులు వరదల ఉధృతి కూడా క్రమక్రమంగా పెరుగుతుండడంతో రైతులైతేనేమి, ఇతర ప్రయాణం చేసేటువంటి వాహనదారులు కూడా ఎక్కడికెక్కడే వాహనాల రాకపోకలు నిలిచిపోయి దాదాపు 2-3 గంటలు అయితే కానీ ఈ వాహనాల రాకపోకలు కూడా ఏదైతే కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనబడడం లేదు. అధికారులు అయితే స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఏల ద్వారా అయితేనేమి, ఇతర సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళతో లీడర్లు అయితేనేమి, మరికొంతమంది ద్వారా అయితేనేమి ఎవరైనా సరే రోడ్డు క్రాస్ చేయొద్దు, వంతెనలు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి లోతు కూడా అంచనా వేయలేకపోతున్నాం. కాబట్టి ఎవరు కూడా